హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభా హెల్తీ ఫుడ్స్. ఈరోజు మీకు ఎగ్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎగ్ పచ్చడి అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్ పచ్చడి కండి టైం ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మనకు కర్రీస్ లేనప్పుడు కూడా ఈ ఎగ్ పచ్చడి రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీస్లో కానీ చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఎగ్ పచ్చడి అనేది. ఇది నేను చూపించే ఎగ్ పచ్చడి అండి, నిల్వ పచ్చడి. మనకు 1 month వరకు ఉంటుందండి పాడవకుండా ఎగ్ పచ్చడి అనేది. చూడండి ఫ్రెండ్స్, మనకు సేమ్ ఆవకాయ పచ్చడి లాగానే ఉంటుంది. ఓకేనా? ఇది ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళండి నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఎగ్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటిదనేది మీకు చెప్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు అండి, అన్ని 1 tablespoon తీసుకున్నాను. కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్, గరం మసాలా, ఎగ్స్ 5 తీసుకున్నానండి. 5 eggs తీసుకున్నాను. అలాగే కరివేపాకు, ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. ముందుగా మనము ఆవాలు, జీలకర్ర, మెంతులు లైట్గా వేపుకుందామండి ప్యాన్ పెట్టేసుకొని. ఓకేనా? చూడండి, ప్యాన్ పెట్టేసేసుకున్నాను. ప్యాన్ అనేది వేడిగా అయింది. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నానండి. మనం లైట్గా వేపుకోవాలి, ఎక్కువ వేపొద్దండి. లైట్గా వేపుకొని మిక్సీకి వేసేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చడి మనకు సేమ్ ఆవకాయ లాగానే ఉంటుంది పచ్చడి. వేగినవండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, చల్లారినాక మిక్సీకి వేసేసుకుందాము. చూడండి, ఒక గిన్నె తీసుకున్నాను, దానికి ఆయిల్ రాసేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ అన్ని పగలగొట్టుకొని ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే ఆ గిన్నెకు అనేది అంటుకోదండి. ఇందులో కావాల్సిన సాల్ట్ వేసుకోవచ్చు, నేను వేయట్లేదండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్పూన్తో కానీ లేకుంటే విస్కర్తో కానీ బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత మనం ఇది స్టవ్ పైన పెట్టేసేసుకుందామండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని కుక్కర్ ప్లేట్ పెట్టుకున్నాను. లేదంటే మీరు మందపాటి ఏదైనా గిన్నె తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ వాటర్ వేసేసుకుంటున్నానండి కింద ప్లేట్కి. ఇప్పుడు గుడ్లు మనం పగలగొట్టుకున్న గిన్నెని ఇందులో పెట్టేసేసుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ మూసేసుకోవాలండి. ఇంకో ప్లేట్ పెట్టేసేసుకోవాలి. మనకు 15 minutes వరకు ఉడికించుకోవాలండి. మధ్యలో కొద్దిగా ఓపెన్ చేసి చూసుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఒకసారి చెక్ చేసుకుందామండి నైఫ్తో. సేమ్ మనకు కేక్ని ఎలా చెక్ చేసుకుంటామో అలా అండి. చూడండి, నైఫ్కి ఏం అంటుకోలేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొద్దిగా చల్లారినాక మనం ప్లేట్లో వేసేసుకుందాము. చూడండి, మనం ప్లేట్లో వేసేసుకున్నాము ఎగ్ని. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. అంటే ఎగ్ని కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. మనకి ఎందుకంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకు ఆయిల్లో వేపుకున్నప్పుడు అవి ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ అవుతాయండి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను. మీకు కావాల్సిన పెద్ద కూడా కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఆయిల్లో వేపుకుందాము. ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ అనేది కూడా వేడిగా అయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలండి, వేపుకోవాలి. స్టవ్ బాగా ఆయిల్ వేడాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పీసెస్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. మనకు లైట్ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు పచ్చడి అనేది బాగా టేస్టీగా ఉంటుంది, నిల్వ కూడా బాగుంటుందండి. అలా వేపుకోవాలి.
చూడండి మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి పీసెస్ అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఈ కలర్లో రావాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మిగతా పీసెస్ని కూడా వేపుకుందామండి. వేసేసుకొని ఎగ్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు ప్రోటీన్ కూడా ఎగ్ అనేది. ఇంకోటి మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో, పాండమిక్ సిచ్యువేషన్లో అండి, లాక్డౌన్ పీరియడ్లో మనకు బయటికి వెళ్ళకుండా ఇలా పచ్చడి చేసేసి పెట్టేసుకుంటే మనకి పప్పుచారులో కానీ లేకుంటే డైరెక్ట్ మనం ఇదే రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీలో కానీ తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలైనా ఇష్టపడతారు. ఇంకోటి ఏంటంటే మనకు ప్రోటీన్ అయిన ఫుడ్ కూడా అండి ఎగ్ అనేది. చూడండి ఈ కలర్లో వేగుతున్నాయి కదా, మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా వేగాలండి అన్ని ఈ కలర్లో. ప్యాన్ పెట్టేసుకొని మనం వేపుకున్న ఆయిల్ని ఇందులో వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఆయిల్లో మనకు మంచిగా ఫ్రై కావాలి. అప్పుడు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకున్నానండి, మిక్సీకి వేసుకున్నది. గరం మసాలా, పసుపు, కారం అండి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడిన సాల్ట్ అండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కరివేపాకు నేను 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. మంచిగా కొద్దిగా ఆయిల్లో అనేది ఫ్రై కావాలి ఇవన్నీ మసాలాలన్నీ. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి మంచిగా ఇలా ఫ్రై కావాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అండి ఫ్రై చేసిన ఎగ్ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి బాగా. ఈ మసాలా అంతా మనకు ఈ ముక్కలకంతా బాగా పట్టించుకోవాలి, బాగా కలుపుకోవాలండి. చూడండి కొద్దిసేపు ఉడికించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో నిమ్మరసం వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకంతా పట్టించుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే మనకు పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది, పుల్లగా టేస్టీగా ఉంటుందండి. బాగా కలుపుకోవాలి. చూడండి మనకి ఎగ్ పచ్చడి అనేది రెడీగా అయిపోయిందండి. చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకు సేమ్ ఆవకాయ పచ్చడి లాగానే ఉంటుందండి. మనకు జార్లో పెట్టేసుకుంటే పాడవకుండా ఉంటుందండి. మనకు 1 మంత్ వరకు ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ముక్క అనేది చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, సూపర్ అండి, చాలా సూపర్గా టేస్టీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంకా కొత్త కొత్త రెసిపీస్ పెడుతుంటానండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.